హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్‌తోని నేను వచ్చానండి. నాకు చేయాలనిపించిందండి. అందుకే చేస్తున్నాను. హ్మ్. రీసెంట్‌గా చాలా చాలా ఇష్యూస్ అవుతున్నాయి గదా! వాటిలన్నిటికి కూడా ఏంటంటేనండి, థంబ్‌నెయిల్స్ అనేవి చాలా చాలా కేర్‌గా పెట్టండి. దయచేసి మీకు బాధనిపిస్తే, మీకు కోపమొస్తే గనక మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడతారో ఆ లాంగ్వేజ్‌తో థంబ్‌నెయిల్ పెట్టేయకండి. దానివల్ల ఏంటంటే చాలా చాలా మంది చేతుల్లో ఈ ఇది మన ఫోన్స్ ఉంటాయి కదండీ! చిన్న పిల్లలుంటారు. ఆ! అందరూ నేర్చుకునే స్టేజ్‌లోనే ఉంటారు. స్కూల్‌కెళ్ళే పిల్లలు వాళ్ళు. ఇలాంటి థంబ్‌నెయిల్స్ అవి చూసి వాళ్ళు చదవడానికి అసహ్యకరమైన థంబ్‌నెయిల్స్ పెట్టకండి. కొ బాధలనేవి అందరికీ ఉంటాయండి. అందరికీ ఉంటాయి. నిజంగా ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. మీ కష్టాలు మీవి, మీవి మీవి. నిజంగా చేతనైనంత సహాయం అయితే అందరూ చేయడానికైతే అందరూ ఉన్నారు. ఎందుకంటే అందరూ ఫాలోవర్స్ కదా! చాలా మంది ఎక్కువ మందే ఉన్నారు. సో, మీరు చక్కగా అంతా ఉంటారు. కానీ మీరు పెట్టేసిన వీడియోలో ఆ లాంగ్వేజ్ అనేది పెట్టేసిన థంబ్‌నెయిల్ వల్ల అది మీ ఇమేజ్ అంతా దెబ్బతినేస్తది. అంతే గదా! ఇప్పుడు మీ ఇమేజ్ మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి ఎ కంటెండర్స్ అండ్ ఐ మీన్ యూట్యూబర్స్ కోసం ఎంతో చేసిన మీ తాలూకు ఇమేజ్ అంతా కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ వల్ల పోతదండి. అందుకని చెప్పేసి ఎవ్వరు గూడా అసలు ఆ ట్రోల్స్ చేసే వాళ్ళనే అసహించుకుంటాం. అలాంటిది పెద్ద పెద్ద యూట్యూబర్స్ మీరందరూ కూడాను. హ్మ్. మాకే డౌట్స్ ఉన్నా గూడా అందరూ క్లారిఫై చేస్తారు చక్కగా. అలాగ చేసిన మీ అందరూ కూడా థంబ్‌నెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. అంతే నా రిక్వెస్ట్. ఎస్‌ఈఓలు చేస్తారు, ఇవి చేస్తారు, అవి చేస్తారు. పోనీ కొంతమంది ఛానెల్స్‌లోనే వస్తాయంటే రావు. మీ అందరికీ ఎస్‌ఈఓలు చేయడంలో మీరు చాలా ఎక్స్‌పర్ట్‌లు కదా! ఎక్స్‌పర్ట్‌లు. అందరి ఫోన్‌లోని మెయిన్ పేజెస్‌లోనే వస్తాయి మీ తాలూకా థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా. అందువల్ల ఏంటంటేనండి, ఈ లాంగ్వేజ్ అనేది కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. ఒక్కళ్ళు కూడా దాన్ని ఎవ్వరు కూడా రెసిస్ట్ చేయలేదండి. కామెంట్ సెక్షన్‌లో నేను చూసాను. కామెంట్ సెక్షన్‌లో ఒక్కలైనా కూడా థంబ్‌నెయిల్ అంత చెండాలంగా పెట్టావు ఏంటి అని ఆ యూట్యూబర్‌ని అడిగిన వాళ్ళు లేరు. కాబట్టి నేను ఏదో నా వంతు సహాయంగా నేను చెప్తున్నాననమాట. దయచేసి ఎవ్వరు కూడా ఏదంటే మీ బాధను అందరూ వింటామండి. ఎందుకంటే యూట్యూబ్, సోషల్ మీడియా అనేది ఒక ఫ్యామిలీ. అందరూ కూడా ఒక ఫ్యామిలీ అనుకుంటేనే వస్తాం మనం ఇక్కడికి. ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ప్రతి దాన్ని కూడా మనం హ్మ్. అందరూ గూడా ఉన్నాము మీకని భరోసా ఇచ్చేంత దీనికి కూడా ఉంటామనమాట. అలాంటప్పుడు ఇలాంటి వల్గర్ థంబ్‌నెయిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరెలాంటోళ్ళో అందరికీ తెలుసు. నిరూపించుకోవడానికని చెప్పేసి మళ్ళీ ఖండించాల్సిన అవసరాలు ఇలాంటివేమీ లేదు. ఎవరు ఎలాంటోళ్ళో కాలమే నిర్ణయిస్తది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు థంబ్‌నెయిల్స్ విషయంలో మనకి చెడ్డ పేరుంది తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీకి. ఎందుకంటే ఆ ట్రోల్స్ చేసే వాళ్ళ వల్ల చాలా చెడ్డ పేరొచ్చింది అందరికిని. మొన్న ఒక వీడియో ఒకతను చేశారు. అతను గూడా అదే బాధపడ్డాడు. అతనెవరో కలిసాడంట. అతను చెప్పాడంట. తెలుగు యూట్యూబర్సా? ఛీ! వాళ్ళని చూస్తేనే అసలు వాళ్ళకేంటి ఇంపార్టెన్స్ అసలు? అదొక చెత్త కమ్యూనిటీ అన్నట్టుగా మాట్లాడారట. సో, మరింతగా మనం మన తెలుగు కమ్యూనిటీని మనం బాధ పెట్టకూడదండి. అందుకని గూడా ఆ ట్రోలర్స్‌కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమనంటే మీరు కూడా కంటెంట్ చూసుకోండి. అలా ఈళ్ళని ట్రోల్ చేసి ఇస్తే మీకేమొస్తది? ఆ! ఇల్లిటరేట్స్ ఏం కాదు కదా మీరు. ఏదో ఒక మీకు తెలిసిన నాలెడ్జ్ ఉన్న దాని మీద సబ్జెక్టులు చేయండి. ట్రోల్స్ చేసుకునేందువల్ల మీరు పెద్ద అన్నిట్లోని పర్ఫెక్టా? కాదు కదా! వదిలేయండి. వల్గరాటివి, అశ్లీలమైనవి, అసభ్యకరమైన వీడియోస్‌ని ట్రోల్స్ చేయటం. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. మీకు అనవసరం చూడకుండా వదిలేయండి. అది 10 మందికి చేరేది పిల్లల చేతుల్లోనే ఎక్కువ మొబైల్స్ ఉంటాయండి. సమ్మర్ హాలిడేస్ అంతా పిల్లల చేతిలోనే ఉన్నాయి. తల్లిదండ్రుల చేతుల్లో మొబైల్స్ ఉండట్లేదండి. మార్నింగ్ పూటలు కూడా తల్లిదండ్రి ఆఫీసులకెళ్ళే హడావిడిలోని, ఇంట్లో పనుల హడావిడిలో ఉంటే పిల్లలే ముందు చేస్తారనమాట. పిల్లల చేతిలోనే ఉంటాయి స్కూలుకెళ్ళే వరకును. సో, అందరికీ ఒకటే విజ్ఞప్తి. థంబ్‌నెయిల్స్ అట్రాక్టివ్‌గా చేసుకోండి అని మీరే చెప్తారు. థంబ్‌నెయిల్స్ చూడంగానే లోపలికి కంటెంట్ ఏముందని వచ్చేస్తారని. అంత కోసం అని చెప్పేసి అంత చెండాలంగా పెట్టకూడదండి థంబ్‌నెయిల్స్. పెట్టండి. ప్ర ప్రతి ఆ థంబ్‌నెయిల్ వేరేగా కూడా పెట్టుకోవచ్చు.
వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా వేరే మంచి లాంగ్వేజ్ కూడా పెట్టొచ్చు. అది సంగతి అనమాట. ఈ విషయాన్ని నేను వద్దామని అనుకుంటున్నానండి. చూశాను కదా! అదే ఐ మీన్ నిన్నటి నుంచి చూశాను నేను. అందుకని చేద్దామని అనుకున్నాను. ఏదో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అందరూ కూడా అందరికీ థంబ్‌నెయిల్స్ విషయంలో నేను చేస్తున్న రిక్వెస్ట్ అండి ఇది. ఏ ఒక్కళ్ళని ఉద్దేశించి కాదు. పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టకండి. ఓకేనా? సరే. బాయ్. థాంక్ యూ.